నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. దేనికంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళది M07 4G, మోటరోలా వాళ్ళది G06 పవర్, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచి అనిపించింది అంటే ఒక లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ సామ్సంగ్ వాళ్ళది M06 సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రం ఇది ఇమీడియట్ హీలియో G99 ప్రాసెసర్తో పాటు వస్తుంది అంటారు. ఇక్కడ నాచ్ డిస్ప్లే వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్ అయితే మెన్షన్ చేసారు ఇక్కడ. సో మెయిన్ హైలైట్లో కూడా అదే ఉంది బై. అది 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగా పిక్సెల్ వీడియో మెయిన్ కెమెరా వస్తుంది, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెయిన్ అదే వీళ్ళు హైలైట్ చేసి 7.6 అని థిక్నెస్, 6 OS అప్డేట్స్ వస్తున్నాయి, 6 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి అనేసి అయితే వీళ్ళు హైలైట్స్ ఇదే 90 ఇయర్స్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళ One UI 7తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, అండ్ రిఫైండ్ అండ్ జాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బాగానే ఉంది. అండ్ బాక్స్లో అయితే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, ముందే చెప్పేస్తున్నా. సో ఛార్జర్ అయితే ఇయ్యరు. సో సపరేట్గా ఛార్జర్కి అయితే పైసలు పెట్టాల్సిందే. అండ్ కమింగ్ టు మోటరోలా గురించి చూసుకుందాం. సో మోటరోలా చూసుకుంటే ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇది హైలైట్లా చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ ఏమంటారు 6.88 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అవసరం, 50 మెగా పిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు అనేసి అయితే ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీడియాటెక్ వాళ్ళది హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్ అయితే చేసారు అనమాట. సరేనా, ప్రైస్ ఎంత అంటే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 8499 రూపీస్ ఉంది. సింగిల్ వేరియంట్ వస్తుంది, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ వస్తుంది. మోటరోలా చూసుకుంటే మాత్రమే ఇక్కడ 7500 ఉంది, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. అంటే సామ్సంగ్కి 8500 ఉంది, ఇక్కడ చూసుకుంటే 7500, ఒక ₹1000 ఎక్కువ కదా అనేసి మీరు అనొచ్చు. సో ఇది కూడా నాచ్ డిస్ప్లే వస్తుంది అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటే వస్తుంది. చూద్దాం ఒకసారి కలర్ వేరియంట్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ మోటోలో వాళ్ళది చూసుకుంటే మంచి కలర్ వస్తుంది, లైక్ టెండ్రిల్ కలర్ వస్తుంది, ప్యాంటోన్ టిప్సీ కలర్. ఇది ఐ థింక్ లోడింగ్కి టైం పడుతుంది. సో ఇక సైడ్లో చూసుకోవచ్చు టిప్సీ కలర్ అండ్ ప్యాంటోన్ అండ్ లారెల్ ఓక్ కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో పర్లేదు, డీసెంట్ కలర్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. నాకైతే బాగానే అనిపించింది కలర్స్. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్స్ అంటే సామ్సంగ్ వచ్చేసరికి అయితే మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది 6799 రూపీస్కి. అదేందన్నా ఇంత తక్కువ డిస్కౌంట్ వచ్చేసింది ఏందన్నా అంటే దగ్గర దగ్గర 7800 అంటే అట్ ప్రజెంట్ సేల్స్ నడుస్తున్నాయి. సో సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు ఈ స్మార్ట్ ఫోన్ని. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఒక సామ్సంగ్ వాళ్ళ ఛార్జర్ ఉంటే మాత్రం తీసుకోండి, లేకపోతే కార్ట్‌లో యాడ్ చేసుకోవాల్సి వస్తది. సో సామ్సంగ్ వాళ్ళ ఒరిజినల్ ఛార్జర్ మీకు 800 రూపీస్‌కి వస్తుంది. అదే 800 మీకు 7500 అంతే పడతది. ఇక్కడ తగ్గించినా సరే కూడా క్యాష్ బ్యాక్ 200 అంతా పెట్టినా కూడా సేమ్ అంతే. ఛార్జర్ కార్ట్‌లో యాడ్ చేసుకోండి, సేమ్ అదే ప్రైస్‌కి అయితే వచ్చేస్తది. కమింగ్ టు మోటరోలాకి వచ్చేసరికి వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తూ 7500కి వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే బ్యాటరీ ఎక్కువ వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుందన్నమాట. పెద్ద డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు చాలా మంచి ఫీచర్స్ ఉన్నవి. ఒకసారి స్పెక్స్‌లోకి వెళ్ళి కంపారిజన్ అయితే చేసుకుందాం. సో స్పెక్స్ చూసుకుంటే ఆక్టోకోర్ వస్తుంది. అది హీలియో G91 అనుకుంటా హైలైట్‌లో. ఒకసారి వన్ సెకండ్, ఒకసారి మనం పైకి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాము. G99 ప్రాసెసర్ వస్తుంది. యాహ్! ఓకే. అదే మోటరోలా వాళ్ళకి వచ్చేసరికి అయితేనేమో ప్రాసెసర్ గురించి చూసుకుంటే G81 ఉంది ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏందంటే మోటరోలా వాళ్ళ దాంట్లో వీళ్ళు 0 OS అప్డేట్స్ ఇస్తారు. అంటే ఈ ప్రాసెసర్‌లో ఏదైతే స్మార్ట్ ఫోన్‌లో ఏదైతే ఉందో మీకు OS అప్గ్రేడ్స్ రావు. ఒట్టి ఆండ్రాయిడ్ 15 ఉంటాయి. 2 ఇయర్స్ దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, అండ్ సెన్సార్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేసి LPDDR4X ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అదే సామ్సంగ్ వచ్చేసింది. సో సామ్సంగ్‌లో డిస్‌ప్లే చూసుకుంటే మాత్రమే ఇది హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే అనమాట. సో అది ఇక్కడ డిస్‌ప్లే గురించి చూసుకుందాం. డిస్‌ప్లే ఇక్కడ హెచ్‌డీ రెజల్యూషనే. ఎల్‌సీడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. సో ఇక్కడ రిఫ్రెష్ రేట్ గురించి అయితే ఏం లేదు. సో ఆబ్వియస్‌గా రిఫ్రెష్ రేట్ లేకపోతే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తది. ఇక్కడ కెమెరా గురించి చూసుకుంటే 50 మెగా పిక్సెల్ కెమెరా, 1080p 30fps రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మోటోలాకి వచ్చేసరికి అయితే కెమెరా గురించి వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ కెమెరా, హెచ్‌డీ 30fps ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా వచ్చి 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది.
సామ్సంగ్ది చూసుకుందాం. సో సామ్సంగ్‌ల 8 మెగాపిక్సెల్ కెమెరా ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సో కెమెరా కాడ ఏ టెన్షన్ ఏం లేదు. స్టోరేజ్ రెండిట్లో కూడా సేమే ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్సే. ఇక్కడ పర్చేజ్ కూడా అదే చూసినాంగా 464 జీబీ స్టోరేజ్ వేరియంట్స్. అండ్ అమెజాన్‌లో కూడా అదే లిస్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టోరేజ్ కడితే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. నెట్వర్క్ వచ్చేసరికి అయితే 2 కూడా 4G నెట్వర్క్సే. ఒకవేళ గిట్ల మీరు నెట్వర్క్‌కి సంబంధించి చూసుకోవాలంటే గిట్ల సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెట్వర్క్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏందంటే ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 6.0 ఇచ్చిర్రు. ఇక్కడ నెట్వర్కింగ్ ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 5.3 ఇచ్చిర్రన్నమాట. సో ఇది కొంచెం ఎనక్కి ముంగడికి అయిపోయింది అనుకోవచ్చు బై. వైఫై డైరెక్ట్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ ఇక్కడ వైఫై గురించి చూసుకుంటే ఇక్కడ కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. సో రెండిట్లో కూడా సేమే వస్తుంది. అండ్ ఇంకా కొన్ని గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్‌తో పాటు వస్తుంది. ఆబ్వియస్‌గా బై ప్రొడక్షన్ ఎంత ఇచ్చినా కూడా మనం కేస్, టెంపర్ గ్లాస్ ఎట్లైనా వేసుకుంటాం. అది పెద్దగా ఇదేం లేదు. సో 2 సిమ్ కార్డ్‌లు ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఐ థింక్ సిమ్ కార్డ్ చూసుకుంటే 2 సిమ్ కార్డ్‌లు ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ వస్తుంది. ఫార్మ్ ఫ్యాక్టర్స్, సెన్సార్, యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సెన్సార్స్ పైకెళ్ళినట్టున్నాయి. పైన ఉందా? ఇంకా పర్ఫార్మెన్స్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, అంబియంట్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో సెన్సార్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి బై. 5000 mAh బ్యాటరీ. సో బ్యాటరీ ఇక్కడికి వచ్చేసరికి అయితే మాత్రమే పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. మోటరోలా 7000 mAh బ్యాటరీ వస్తే 18 వాట్స్ ఛార్జరు. సామ్సంగ్ వచ్చేసరికి అయితే 5000 mAh బ్యాటరీ 25 అవర్స్ ఛార్జర్. సో 25 అవర్స్ ఛార్జర్ సపరేట్‌గా పర్చేజ్ చేసుకోవాల్సి వస్తది. కానీ ఇక్కడ మెన్షన్ చేసి 25 అవర్స్ ఛార్జర్ ఉందని. సో ఏమనాలో నాకు అర్థమైతలేదు. సో ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. సో 2000 mAh బ్యాటరీ కోసం 2 డేస్ దాకా మంచి బ్యాకప్ అయితే వస్తది. సో అదొకటి దీనిలో బెనిఫిట్ అనుకోవచ్చు. పవర్‌గా అంటే ఓన్లీ బ్యాకప్ కోసం కావాలి అంటే బడ్జెట్‌లో మాత్రం ఇది గుడ్ ఆప్షన్ అంటారు. సో ఇది మేజర్ చేంజింగ్ పాయింట్ అనుకోవచ్చు. మేజర్‌గా మెయిన్ చెప్పుకోవాల్సొస్తే ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. కమింగ్ టు సింపుల్ చెప్పుకోవాలంటే నేనైతే ఒకటే మాట చెప్తాను. ఒకవేళ గిట్లా మీకు తక్కువ పైసలకి ఒక మంచి స్మార్ట్ ఫోను, దాంతో పాటు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి. 2 రోజుల దాకా బ్యాటరీ బ్యాకప్ కావాలి అంటే గిట్లా మీరు మోటరోలా G06 తీసుకోవచ్చు. కానీ ఏందంటే ఓఎస్ అప్‌గ్రేడ్స్ రావు. 2 సంవత్సరాల దాకా యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు లాంగ్ డ్యూరేషన్ అంటే చానా రోజుల దాకా ఒక 6 ఇయర్స్ దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే గిట్లా సామ్సంగ్ వాళ్ళది తీసుకోవచ్చు. మంచి 6 సంవత్సరాల దాకా ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏందంటే చార్జర్ 25 అవర్స్ ఉంది. ఇది 5000 mAh బ్యాటరీ. చార్జర్‌కి సెపరేట్ పైసలు తీసుకోవాల్సి వస్తది. అది పక్క పెట్టేసేస్తే దీంట్లో ఇదే బెనిఫిట్ ఉంది. ఓఎస్ అప్డేట్స్ ఒకటే. మోటోలోకి వచ్చేసరికి అయితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ బాగున్నాయి బై. సో నా ఒపీనియన్‌లో నేనైతే ఒక మాట చెప్తున్నా కదా! లాంగ్ డ్యూరేషన్ దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాం 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల దాకా అంటే గిట్లా మోస్ట్‌లీ నేనైతే ఒకటే మాట చెప్తాను. సామ్సంగ్ తీసుకోమనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. లేదన్నా తక్కువ డ్యూరేషన్ కాదు. ఓఎస్ అప్డేట్స్ రాకపోయినా పర్లేదు. నాకు బ్యాటరీ కెపాసిటీ ఇంపార్టెంట్. చానా ఎక్కువ సేపు తిరుగుతాను. అంటే గిట్లా ట్రావెలింగ్ చేస్తుంటాను. అంటే గిట్లా మీరు గో ఫర్ మోటరోలా అంటాను. ఒకసారి ఛార్జింగ్ చేసిర్రంటే మాత్రం 2 డేస్ దాకా ఈజీగా మంచి బ్యాకప్ వస్తది. అదొకటైతే అడ్వైస్ అయితే చేస్తా. ప్రాసెసర్‌లు చూసుకుంటే 2 కూడా 4Gకి రిలేటెడ్ 4G సపోర్టెడ్ మోడల్స్ ప్రాసెసర్‌లు అన్నమాట. 2 కూడా మీడియాటెక్‌లే. ఒకటి G99 ఇంకోటి G81. సో పెద్దగా ఫరకేం పడదు. సో మీకు నచ్చినవి తీసుకోవచ్చు. మీ ఏ కేటగిరీలో మీరు వస్తారో దాన్ని బట్టి తీసుకోండి. కమింగ్ టు ప్రైస్ విషయానికి వస్తే మాత్రం నేను రికార్డింగ్ చేసే టైంకి మోటరోలా G06 పవర్ అవుతుందో 7500కి వస్తుంది. సామ్సంగ్ వచ్చేసరికి అయితే 6800కి వస్తుంది. సో ఈ 6800 ఏదైతే ఉందో ఎవరికి బెనిఫిట్ అంటే నేను చెప్తాను. ఈ 6800 ప్రైస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీ దగ్గర సామ్సంగ్ యొక్క ఛార్జర్ ఉంటే గిట్లా ఆ 800 క్లోజ్ టు రూ. 1000 బెనిఫిట్. రూ. 1000 ఏందన్నా అంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది రూ. 200. ఆ 200 ఇక్కడ యాడ్ చేసేసుకుంటే క్లోజ్ టు ఒక రూ. 1000 మీకు డిస్కౌంట్ అనేది వస్తది. సో అట్లా మీరు బెనిఫిట్ అవుతారన్నమాట. సో అదొకటి చెక్ చేసుకొని మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ఆ కేటగిరీ పట్టు మీరు నచ్చిన స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్‌గా ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ అయితే చూసారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్ అండ్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం గిట్లా రిప్లై ట్రై చేస్తాను. వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతవై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.